బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేడని చెప్పేవారు అసహ్య కార్యములు చేయుదురు. దేవుడు లేడని చెప్పుకొందురు. మీలో దేవుడు లేడనే వారు ఎంతమంది ఉన్నారు? చాలామంది భక్తిపరులుగా జీవిస్తారు కానీ పాటించరు. దేవునికి భయపడక జీవిస్తారు. సారం లేని జీవితాన్ని కలిగి జీవిస్తారు. బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్తారు. దేవుని ఎరగకుండా ఉంటారు. నిజదేవుని రక్షకుణ్ణి తెలుసుకోరు. వారు చెడిపోయిన జీవితాన్ని కలిగి ఉంటారు. తమ క్రియల వలన దేవుడు లేడని జీవిస్తారు. బుద్ధిహీనమైన స్వభావము. దేవుని గురించి తెలిసి హృదయంలో దేవుని ఆరాధించిన వారు ఎంతమంది ఉన్నారు? వీరు సారం లేని భక్తి కలిగి ఉంటారు. విశ్వాసం లేని భక్తి కలిగి ఉంటారు. ఇశ్రాయేలీయులు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలను కళ్ళతో చూసి మాటిమాటికి దేవుని విసిగించేవారు. ఆహారం కొరకు, నీటి కొరకు, అక్కడున్న మాంసం కొరకు బుద్ధిహీనతతో ప్రవర్తించారు. ప్రియ విశ్వాసి, దేవుని ఎరిగిన వాడు బుద్ధిహీనుడైతే దేవుడు ఎవరో తెలిసి కూడా బుద్ధిహీనుల వలె ప్రవర్తించుకో. దేవుడు మీలో ఉన్నాడు, అది నీవు గమనించుకో. దేవుని యందు అన్ని విషయములలో మేలులు పొందుకుని దేవుని స్తుతింపక ఉన్నావా? మరి నీలో సారం లేని భక్తి పాటిస్తున్నావా? దేవుడు ఉన్నాడని, తను వెదుకువారికి ఫలం దయచేస్తాడని, అన్ని విషయములలో బలపరుస్తాడని నీవు ఎరిగావా? అన్నీ తెలిసి లోకానుసారమైన భక్తిలో పడిపోతున్నావా? ప్రియ విశ్వాసి, నీ జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి దేవుడే ఇచ్చాడని బుద్ధిహీనుల వలె వారిగా ఉండక దేవుని విడిచిపెట్టుకు. ప్రార్థనను త్రోసివేయకు. దేవుని యందు యథార్థ ప్రవర్తన కలిగి ఆయన ఉన్నాడని, నన్ను చూస్తున్నాడని కృతజ్ఞత కలిగి దేవునికి విలువ ఇచ్చి ఆయన యందు సురక్షితంగా, నెమ్మదిగా, జ్ఞానవంతులుగా ఉండు. నీ జీవితంలో దేవుని కలిగి ఆయనని గణపరుస్తుండు. దేవుని కృప నీకు ఎల్లవేళలు తోడుగా ఉండునుగాక. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన చూచును కదా. మరి మనము వివేకం కలిగి దేవుని వెతుకువారిగా ఉందామా? నా ప్రియనేస్తమా?